కళ్ళు మూసుకున్నట్లయితే అందరం మనం ప్రేయర్ చేసుకొని వాక్యం చదువుకుందామండి. స్తోత్రం 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 నాయన మహాపరిశుద్ధుడ పరలోకం ధర్మ ప్రభా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సమయంలోనైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలో మా యోచనలో మా ధర్మ కార్యాలు నీ సన్నిధి చేయనని మాతో మాట్లాడుతండి. 1000 దినంలో గడుపు కంటే ఒక్క దినం నా ఆవరణలో గడుపులో శ్రేష్టమన్నావు తండ్రి. అట్టి శ్రేష్టమైన సమయాన్ని నీ సన్నిధిలోనైనా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలో ఆలకిస్తున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగోనైనా కూడి వచ్చినట్టు ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగోనైనా నేను ప్రభా నీ వాక్యాన్ని నైనా చదవబోతున్న సమలొత్తండి అయ్యా. వాక్యాన్ని నా తండ్రి ధ్యానించబోతున్న సమలొత్తండి అయ్యా. మీరు నాతో కూడా మాట్లాడమని ఈ వాక్యాన్ని ప్రభా 30 60 100 నైనా ఫలించడానికి నీ కృపను దయచేయమని చెప్తున్నా. నేను నాకును తండ్రి ఇనుచున్న బిడ్డలకు కూడా నైనా నీ కృపను నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని మా ప్రభుని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలండి. కీర్తనలు 15 చదువుకుందామండి. కీర్తనలు 15 1 నుంచి చదువుకుందామండి. ఎందుకంటే 5 వచనాలే ఉంది 15 కీర్తనలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలికతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు. చాలండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 15వ కీర్తనలో 1వ వచనంలో కాడి నుంచి చదివానండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎందుకంటే ఈరోజు పరిశుద్ధమైన దినము, విశ్రాంతి దినము. అయితే యెహోవా గుడారములో, యెహోవా మందిరములో నివసింపదగిన వాడెవడు అంటున్నాడండి. మనమందరము కూడా దేవుని సన్నిధికి మనం పోయేటప్పుడు మనము పరిశుద్ధమైన మనస్సు కలిగి మారు మనసు పొంది దిమనస్కులయ్యి మనం మంచి జ్ఞానవంతులుగా, మంచి వినగలిగిన చెవు, గ్రహించగలిగిన మనస్సు కలిగి ఆయన ఆలయానికి పోయి, ఎందుకంటే ప్రసంగిలో 5లో చెప్తున్నాడు ఏమనంటే, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండవాలని అంటున్నాడండి. ఎందుకంటే మనం మందిరానికి పోతున్నాం కానీ మన ప్రవర్తన జాగ్రత్తగా లేకుండా మనం ఏదో ఈరోజు ఆదివారం కదా, ఈరోజు పునరుద్ధరణమైన దినము కదా, దేవుని సన్నిధికి వెళ్ళొద్దాము అని ఊరక పెదవులతో మాత్రమే స్తుతించువారు నాకు దూరంగా ఉంటున్నారు అంటున్నాడు దేవుడు. అయితే మనము ఈ విధంగా దేవుని సన్నిధికి పోవాలి అనుకొని పోవటం కాదండి. ఎందుకంటే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు అనాలోచనగా పలకవద్దు అంటున్నాడండి. ఎందుకంటే ఏమంటున్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అలాంటి మంచి ప్రవర్తన కలిగి, జాగ్రత్త కలిగి, అనాలోచనగా పలకకుండా మన పెదవులను కాచుకున్నవాడు ధన్యుడు. అయితే ఇక్కడ ఈ 15వ కీర్తనలో దేవుడు ఏం చెప్తున్నాడంట? యెహోవా నీ గుడారములో అతిథిగా తగినవాడెవడు? ఎందుకంటే ఇలాంటి మంచి ప్రవర్తన కలిగి దేవుని మందిరానికి పోయేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని అనాలోచనగా పలకకుండా ఆయన వాక్యాన్ని మన హృదయంలో అవలపించుకొని ఆ వాక్యాన్ని ప్రకారం నడుచుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ అలాంటి మనసులకి దేవుడు ఏమని చెబుతున్నాడు? ఆయన గుడారంలో నివసింపదగిన వాడెవడంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు నివసింపదగిన వాడని దేవుడు సెలవిస్తున్నాడండి. హల్లెలూయా, ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడెవడంటే మంచి జ్ఞానవంతుడు, మంచి తెలివి కలిగినోడు, మంచి ప్రవర్తన కలిగినోడు, మారు మనసు కలిగి ఆయన మాటకి లోబడి ఆయన మాటని ఆ కట్టడాలు అనుసరించి నడుచుకునదగిన వాడే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు అని సెలవిస్తున్నాడండి. హల్లెలూయా, ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎవడని ఇక్కడ పైన చెప్పారు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అయితే ఇక్కడ కింద వచనంలో 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆమేన్. చూసారండి? అంటే నీ గుడారంలో నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ఎందుకు ఆ వాక్యము పైన మనకి వాక్యం సెలవిస్తుందంటే,
అయితే ఆయన మాటలు యథార్థమైన ప్రవర్తన కలిగి, ఆయన మాటలు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉచ్చరిస్తూ, ఆయన మాటల ప్రకారం జీవిస్తూ, ఆయన మాటలను బట్టి మనం నడుచుకుంటూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. హృదయపూర్వకంగా నిజం పలకాలంట. ఏదో పెదవులతో మాత్రము మాట్లాడి అయితేలే కానీ అంతేలే ఇంతేలని అలాంటి మాటలు కాకుండా, అంటే హృదయపూర్వకమైన ప్రవర్తన కలిగి నిజం పలుకువాడే ఆయన ఆలయములో నివసింపదగినవాడు, పరిశుద్ధ పర్వతం మీద ఉండదగినవాడు అని ఈ వాక్యము మనకి తేటగా తెలియజేస్తుందండి. అయితే అట్టివాడంట ఎవరు? ఈ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడంట. అట్టివాడు నాలుకతో కొండెమలాడంట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఎప్పుడు చూసినా ఆ నాలుకతోటి కొండమైన మాటలు మాట్లాడతారండి. అదొక రకమైన మాటలు, అంటే అలాంటి ఉచ్చరింప సఖ్యం కాని మాటలు కూడా మాట్లాడతారండి. ఎందుకంటే అది ఒక రకమైన మాటలు కొండెమలాడుతుంటే వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళకి జగడాలు పెట్టి తగాదులు పెట్టి తగాదులు రేపుతూ ఆ విధముగా అనేక మంది ఉన్నారండి. ఎందుకంటే అలాంటి వారు నాలుకతంట కొండెమలాడుతాడంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికాండ్రికి కీడు చేయడు. ఎవరంటే ఈ యథార్థ ప్రవక్తను కలిగిన వాడు కొండెమలాడడు, చెలికానికి కీడు చేయడు. ఆ విధముగా ఉన్నవాడే ఆయన గుడారంలో నివసింపదగిన వాడు అని సెలవిస్తున్నాడండి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని దేవుడు మనకి తేటగా తెలియజేస్తున్నాడండి. తన పొరుగు వారి మీద నింద మోపుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తి గలవాడు. అలాంటి భయభక్తి కలిగి మనము జీవించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఇంకా కొన్ని వచనాలు చూసుకోవాలంటే సమయం లేదు కానీ ఇంకా కాసేపు, అందుకని ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.